వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు కూడా అంటే ఏవో ఒక వార్తా కథనాల్లో అయితే మాత్రం వైసీపీ నాయకులు రోజు వార్తల్లో నిలుస్తున్నారు. ఇక విజయసాయిరెడ్డిపై వచ్చినటువంటి ఆరోపణలు, అలాగే శాంతి అసిస్టెంట్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చేసినటువంటి ఆమెపై వచ్చినటువంటి ఆరోపణలు, ఆమె భర్త చేసినటువంటి మదన్ మోహన్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చే క్రమంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటం, తర్వాత అయ్యే అంశాలపై కొన్ని టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలపైనే మీడియా కోరిక మేరకు పేర్ని నాని మాజీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అయితే మాత్రం మాట్లాడారు. అయితే మీడియా అనేది దిగజారిపోయింది, లేకపోతే ఒక వర్గంగా అంటే ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి మీడియాను ఉద్దేశించకుండా కేవలం ఒక టీడీపీని టార్గెట్ చేస్తూ మీకు కొన్ని ఛానల్లో సపోర్ట్ చేస్తున్నాయని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలపై మాత్రం ఆయన టార్గెట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీడియా టీడీపీకి సపోర్ట్ చేస్తుంది, టీడీపీ ఇట్లా మీడియానే ఒక వర్గంగా చీలిపోయి వ్యవహరిస్తుందనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏంటంటే ఒక సీఈఓ ఒక వార్త వేయచ్చు, ఒక వ్యక్తి చెప్పాడు కదా, ఒక వార్త వేయచ్చు, రైట్, మరి తర్వాత ఒక స్టోరీ వేయచ్చు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం. కానీ ఒక సీఈఓ, ఒక ఛానల్ సీఈఓ ఒక జర్నలిస్ట్ అయ్యండి ఒక ముసలోడు ఇంత పనోడా అనే విధంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్టు అనేది పేర్ని నాని వ్యాఖ్యానించారు. మరోపక్క అంటే చేసినటువంటి సందర్భం వచ్చు, లేకపోతే వైసీపీ నాయకులపై వచ్చినట్టు వాళ్ళైతే మాత్రం విచ్చలవిడిగా వాడు వీడు లేకపోతే దమ్ముంటేరా లేకపోతే పరుష పదజాలం మాట్లాడవచ్చు. కానీ మీడియాలో వచ్చినటువంటి కథనాలకైతే మాత్రం వాళ్ళు వివరణ ఇస్తూ ఇది చేయొచ్చా, ఇది ఈ విధంగా చేయొచ్చా అనే విధంగా మాట్లాడుతున్నటువంటి తీరు, ఇది వ్యక్తిత్వ హనన చేయటం అని చెప్పేసి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మరోపక్క పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పనుల్ని తప్పే, కానీ అది చేస్తున్నటువంటి క్రమం మీరు మీడియాలో చేసేటటువంటి ఏదైతే ఆ డిబేట్లు అవ్వచ్చు, లేకపోతే ఆ వార్తా ప్రసారాలను చేయటం కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఆయన తప్పు పెట్టారు. మరోపక్క వార్తల్లో వెయ్యొద్దు అంటలేదు, వార్తలు వేయండి, కానీ దాని వెనక వాస్తవాలు చూడండి, అది మీకు రావచ్చు. ఒక వ్యక్తి చెప్పాడు, వార్త వేశారు, అలాగే ఒక స్టోరీ వచ్చింది, మీరు వేశారు, కానీ దానిపైనే డిబేట్లు పెట్టడం, ఒక సీఈఓ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం, అలాగే ముసలోడివి అంత పనోడివా అనేటటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం, మరోపక్క పార్టీని దిగజార్చే విధంగా చేయటం, ఇది ఒక మీడియా చరిత్రలోనే ఒక దిగజారిపోయింది అనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. అంటే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాయి మీడియా ఛానల్ అని చెప్పేసి కొన్ని ఛానళ్ళపై అయితే మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి పనిని సమర్థిస్తూనే మీడియాపైనే నెపం నెట్టేటటువంటి ప్రయత్నం పేర్ని నాని చేశారు, గతంలో కూడా ఆయన చేశారు. కానీ వైసీపీ నాయకులు కూడా ఒక నీలి మీడియా ఉందని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. నీలి మీడియా అటు టీడీపీ మీడియా ఇట్లా వర్గాలుగా విడిపోయాయని వ్యాఖ్యానించకుండా కేవలం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాయి, ప్రధానంగా ఒక 3-4 ఛానళ్ళు అయితే మాత్రం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాయి అనే విధంగా పేర్ని నాని వ్యాఖ్యానించారు. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అంత మీడియా ఛానల్స్ ఉంటాయి, అన్ని మీడియాలకు ప్రసారం చేస్తాయి, కానీ నాయకులు మాట్లాడినటువంటి భాష కానీ లేకపోతే వాళ్ళు పరుష పదజాలం కానీ ప్రస్తావించకుండా మీడియా ఛానల్లో మాట్లాడినటువంటి మాటలని సీఈఓ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, డిబేట్లు పెట్టినప్పుడు జర్నలిస్టులు అవ్వచ్చు, లేకపోతే యాంకర్లు అవ్వచ్చు, ఏదో మాట్లాడతారు, కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీదే కదా మాట్లాడేది. కానీ ఆ మాటలు వ్యాఖ్యానించకుండా వైసీపీ సీనియర్ నాయకుడు అలాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని, అలాగే గతంలో గోరంట్ల మాధవ్ చేసినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, లేకపోతే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, లేకపోతే విశాఖకు చెందినటువంటి అవంతి శ్రీనివాస్ చేసినటువంటి సంభాషణ అవ్వచ్చు, వాటన్నిటిపై మాత్రం ఏమి మాట్లాడరు. కానీ ఏదైనా సరే మీడియాలో వచ్చినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం మా పార్టీని టార్గెట్ చేస్తూ వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడరు. మరి వైసీపీ సంబంధించినటువంటి నీలి మీడియాలో వస్తున్నటువంటి వార్తా కథనాలకైతే మాత్రం పేర్ని నాని స్పందించరు. మరోపక్క కొన్ని వ్యాఖ్యలు అంటే వైసీపీ నాయకులను సమర్థిస్తూ వైసీపీ ఎంపీకి ఆయన ఒక క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ వైసీపీ నాయకుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే పక్కన పెట్టాలా, కానీ మీడియాలో వచ్చినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం వేరే ఛానల్లో వచ్చినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం ఈయన ఖండిస్తూ ఉంటారు. ఈ విధంగా పార్టీ నాయకుల్ని వెనకేసుకుని వాళ్ళు చేసేటటువంటి తప్పులను వెనకేసుకుంటూ కేవలం మీడియాకే ఆపాదించడం ఎంతవరకు కరెక్టు? రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.